స్వయం సేవక్ సంఘ్ 100ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నంద్యాల జిల్లా ఆత్మకూరులో భారీ హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంత గీతం శివ ఫౌండేషన్ అధ్యక్షులు ఆచార్య అభినవ శంకరానంద స్వామీజీ పాల్గొన్నారు. హిందూ సమాజంలో ఐక్యతను పెంపొందించడం, కుల మతాలకు అతీతంగా హిందువులందరినీ ఏకం చేయడం, దేవాలయాల రక్షణ, కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడమే ఈ సమ్మేళన ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఎప్పటి నుండి పరమేశ్వరుడు ఉన్నాడో, ఎప్పటి నుండి సూర్యచంద్రాది నక్షత్రములు ఉన్నాయో, ఎప్పటి నుండి పంచభూతాలు ఉన్నాయో అప్పటి నుండి ఉన్నటువంటి ఏకైక ధర్మం మన సనాతన వైదిక హిందూ ధర్మం. ఈ యొక్క ప్రపంచంలో మిగతా మతం అనే ఒక మతం ఉండేది, కొన్ని వందల సంవత్సరాలు ఉన్నది, తర్వాత కాలగర్భంలో కలిసిపోయింది. తర్వాత గ్రీకు మతం ఇంకొకటి ఉన్నది, అది కూడా కొన్ని వందల సంవత్సరాలు ఉంది, కాలగర్భంలో కలిసిపోయింది. కానీ కాల పరీక్షకు తట్టుకొని ఆచంద్ర తారార్కం ఏ ధర్మం అయితే ఈ ప్రపంచంలో ఉంటుందో అది మన సనాతన వైదిక హిందూ ధర్మం. అందుకు మనం హిందువుగా గర్వించాలి. మన సనాతన ధర్మం ఎంత గొప్పదంటే కేవలం ప్రపంచ శాంతి మాత్రమే కాదు. యజుర్వేదంలో ఒక మంత్రం చెబుతుంది, ద్యోహు శాంతి, పైన ఉన్నటువంటి లోకాలన్నీ శాంతంగా ఉండాలి. అంతరిక్ష శాంతి, నక్షత్ర మండలాలన్నీ శాంతంగా ఉండాలి. పృథివీ శాంతి, మొత్తం భూమి అంతా శాంతంగా ఉండాలి. ఆపశాంతి, సముద్రాలన్నీ శాంతంగా ఉండాలి. ఓషధయ శాంతి, అడవిలో ఉన్నటువంటి ఔషధీయ మొక్కలన్నీ శాంతంగా ఉండాలి. వనస్పతయ శాంతి, ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి సర్వ వృక్షములు శాంతంగా ఉండాలి. సర్వే దేవా శాంతి, ఈ యొక్క ప్రపంచాన్ని పాలిస్తున్నటువంటి దిక్పాలకులందరూ శాంతిగా ఉండాలి. బ్రహ్మ శాంతి, ఈ యొక్క ప్రపంచానికి కారకుడైనటువంటి పరమేశ్వరుడు కూడా ప్రశాంతంగా ఉండాలి. సర్వం శాంతి, సమస్త. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.